పోరుంటే మాకు బదనం అని ఇక గంగరా ఇసిరేద్దే సావని ఆ గంగ మీకు ఇసిరేసిండు. ఆ ఇసిరేసినప్పుడు వచ్చి గంగల వల్లేదు ఆకాశం పోలేదు మార్గం మధ్యలో ఆగిందట. ఆకాశానికి భూతల్లికి మార్గం మధ్యలో ఆగింది. గంగకును ఆకాశానికి మార్గం మధ్యలో ఆగింది. కొయ్యాన్ని కళ్ళ చూసింది. అరే నేను నర్ల కడపను పుడిచి పేరు కత్తాను అనుకుంటే నన్ను తీసుకొచ్చి గంగల వారెత్తమని అన్న కన్నదారే కోటరెడ్డి నన్ను అరే కోటిరెడ్డి ఎవరు ఇంతడో నేను నన్ను అరే కోటిరెడ్డి అంటారా? అరే అన్నప్పుడు ఒకసారి తలమలుపు చూసినాడా ఏమవుతుంది కావనివా మోవినివా? అరే ఏమిరా కోటల్లో నేను కావిని కాదు మోమిని కాదు కాశీ భుజన దయ్యాన్ని కాదు కవ్వకొండ పిశాసిని కాదు. నేను ఎవరిని అనుకుంటాను నాది దేవలోకం. దేవలోకంలోన దేవేంద్రుని వీటిని నా పేరు దేవయానా. రోజు మాత్రం నా అక్కలు తిట్టి కొట్టి అది ఒకటి నా తండ్రి అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్తే నా అక్కలు తిట్టి కొట్టి నా మీద పన్నగ మండి పూలతోడు తీసుకొచ్చి వాళ్ళు బాబాగారు నువ్వు అది ఒకటి తండ్రి అడిగిందని సోదరం చెప్పినావు. అదిగో నిన్ను నరలోకన నరలు మెత్తడు శివుడు తీయరు మైసడు దగ్గడని నా అక్కలు నన్ను కొట్టి తిట్టెళ్ళ కొడితే దేవుల దగ్గర ప్రవర్తన లేదు. నరల కొట్టి నేను పేరు కత్తనని అరిచేతిలో అంజం వేసుకుని చూస్తే తల్లి కనకవతి దేవికి బట్ట మాసి బాండవ దూరమై బరమాయి నీళ్ళ కత్తనగా తల్లి గర్భంలో పుట్టి నేను పేరు కత్తను అనుకోని బాయిలా చేప అదిగో మచ్చానగా చేపగుడ్డ అవతారం ఎత్తి నేను బాయిలున్న తల్లికి దూపాయి దోచుడు పడితే దోషులకు వచ్చి తల్లి గర్భంలో చేరుకున్నా. వారి మీ ఇంటి లక్ష్మి దేవతనై వచ్చిండ్రా. వారి అది అటువంటి లక్ష్మి రాంగ తడక పెట్టుకున్నట్టుగా అదిగో బర్రె పిండాన్ని తీసుకొచ్చి బదట్ల వారేసినట్టు నా విధం చెప్తాను. దేవేంద్రుని బిడ్డను దేవయానంద్రా నేను ఇక్కడి చెల్లి వెళ్ళిపోతే నీ ఇల్లు కొంగ దొక్కిన మడిగైపోతుంది. వారి రమణ వతాపమణ హోదా రమ్మంటే వద్ద బొమ్మంటే పోతారు వేరని మహిళని ఇల్లు చీకలు ఎవరు కొంగ దొక్కిన మడిగోనప్పుడు అయ్యో నా చెల్లె బంగారు బొమ్మ నా చెల్లె అయ్యో నా చెల్లె బంగారు బొమ్మ నా చెల్లె రమ్మని చేతులు ఎట్లయితే వస్తావు నా చెల్లె చెల్లెరా గంగల వాడేది నాదే తప్ప అని ముక్కు భూమికి రాదు చేతుల్లో పడతారా? భూమికి మూడు ముక్కు రాగాలన్నప్పుడు అన్నికేమీ పర్వాలేదమ్మా నా చెల్లి ఆడ భూమికి ముక్కు రాగల పెద్దవాడి ముక్కు రాకల భూమికి నా ముక్కు కొట్టుకుపోయి రోడే రాకితే మూడు ముళ్ళాట అందుకేమీ పర్వాలేదమ్మా నా చెల్లి ముక్కు నీకు రాగేదా నా చెల్లి అందుకే పర్వాలేదమ్మా నా చెల్లె ముక్కు నీవు లాగిందే నా చెల్లె చెల్లెగా తప్పైందని చెప్పలేసుకోవాలంట వాళ్ళందరికీ అంత గట్టి చేసుకోవాలా అందుకేమి పర్వాలేదమ్మా నా చెల్లె రోజు మాయపడవా అందుకేమి పర్వాలేదమ్మా నా చెల్లె చెప్పలు కూడా వేసుకున్నానే నా చెల్లె
చేస్తావురా మేము అన్నా చెప్పలేదుకున్నావు ఉప్పు గుంజరాజు అని అది వాడు మార్గం మధ్యలో ఉన్న చెల్లి ఎదురుకుండా వచ్చి అమ్మ అన్న చెదల వల్ల ఉన్నది అయ్యో నచ్చిన బంగారు బొమ్మ అన్న చెల్లి అయ్యో నచ్చిన బంగారు బొమ్మ అన్న చెల్లి చెల్లి నల్లా ఎత్తుకున్నాడు కోటిరెడ్డి కన్న తల్లి కనుకవో చెల్లి తప్పులు చేయించలేవా అవ్వ కనకవాది కనకవాది కాలు మొక్కలు ఎవరా చలికాలం వచ్చినప్పుడు తల్లిమ్మ శివలైనా మరి అందుకే నాకు కొంతమంది తెలిసి తప్పు చేస్తారు, కొంతమంది తెలవక తప్పు చేస్తారు. తెలిసి చేసిందని తప్పు అనబడుతుంది, తెలవక చేసిందని తప్పు అనబడది. కాళ్ళ మీద కాపాడ కొడుకు దెబ్బ పడ్డప్పుడు తల్లి మనసు కరిగింది. కొడక చిన్న కృష్ణ జమ్మని ఆ కొడుకులను దగ్గర తీసుకున్న కన్న తల్లి. ఆ కొడుకుల దగ్గర తీసుకున్నప్పుడు మరమావతి రోజులు అవుతాయా ఆ కన్న తల్లి మరి కనకవతి దేవి బిడ్డను సాధారణంగా పెంచంగా 1 రోజు బిడ్డ, 2 రోజుల బిడ్డ, 3 రోజుల బిడ్డ, 3 6 రోజుల బిడ్డ, 6 5 11 రోజులు అంటే బిడ్డ కలిగి ఇక 21 రోజు గడిచింది. 21 రోజున రంగరంగ వైభవంగా ఆ బిడ్డ పేరు మా ఇంటి మహాలక్ష్మణి బిడ్డ పేరు పెట్టినా దాయి దాయేనా బిడ్డ లక్ష్మీదేవి 2 నెలల బిడ్డ పెరుగుతున్నది ఆట. తల్లి కొట్టావో ఎంగినోగా వివాహో అట్ల కొన్ని రోజులైనా రోజులల్లా కడతాయి, మరి కొన్ని రోజులైనా మందరాముల కడతాయి. పెంచంగా 3 ఏళ్ల బిడ్డ 3 ఏళ్ల బిడ్డ పెరిగినాడు. నా బిడ్డ చదువుల దివ శాస్త్రాన్ని దివ విద్ర బుద్ధివంతురాలు కావాలనుకున్నదమ్మా. అమ్మ కొడుకులతో పాడుగాను రామ మడికి ద్వారా తొన్నదమ్మ రామ రఘురామ. అమ్మవారి అక్కడికి వచ్చి దేవి కొడుకులతో వాడికి బిడ్డ బల్లల్లా తోలినప్పుడు అన్నతోడి వాడిగా చెల్లె మా ఇంటి మా లక్ష్మీదేవని పోంగా ఓడిన ఎత్తుకుపోతాడు రాంగా ఓడిన ఎత్తుకొస్తాడు. అల్లార ముద్దు గారి చేత నీళ్ళు వచ్చి వారి మూల కరిగితే సహజంగా పెంచంగా ఇంత ఆడవిల వాళ్ళు గంట పెరుగుతారాట. అమ్మ అట్ల కొన్ని రోజులైనా రామ రఘురామ రోజులల్లా వచ్చే రామ రఘురామ. ఆ బిడ్డ పెరగంగా 14 ఏళ్ళ బిడ్డ పెరిగినాడు. ఆ లక్ష్మీదేవికి ఈడు రాని బిడ్డ గీడో రావటనా రుతిమతి కాని బిడ్డ రుతిమతి కావటనమ్మా. ఆడిదాని మరో ఆడిదాని కిరకంటే కన్న తల్లి కనకవతి దేవి
తెల్లబాట తీసుకొచ్చి ధర్మం మరిసి కూర్చుని పెట్టి 5 కుడుకలు తెచ్చింది ఆ బిడ్డకు మరి ఒళ్ళోనే వేసింది అంటే బిడ్డ కలిగి 13 రోజుల నాడు కాళ్ళగోళ్ళ పండుగ ఆ బిడ్డకు అమ్మ ఘనంగా వేసింది ఘనంగా పండుగ వేసి బయలువో ఇంటికి వస్తంటే ఎదిగిన బిడ్డ ఇంటి మీద ఉంటే ఎతల్లికైనా బాధే ఎతండ్రికైనా బాధే నా బిడ్డ ఆడవిలా బాధపడి పోతాన బాధ నిందలు అత్తయ్య కావచ్చని ఎతల్లికైనా పెళ్లి అని ఆడ ఉంటది తల్లెత్తి బిడ్డ పెరిగినాడు తల్లికి ఆడ ఉండాలి తండ్రి ఎత్తి కొడుకు పెరిగినాడు తండ్రికి ఆడ ఉండాలి అయ్యో నా బిడ్డ ఆడవిల్ల కొడుకులతో మరి కొడక చెల్ల పెళ్లి చేద్దామంటే అమ్మా నీ ఇష్టం నా ఇష్టం కాదు చెల్ల ఇష్టం కావాలి చెల్ల పెళ్లి చేసుకోవాలి అని దబా దబా చెల్లకాడికి వచ్చి చెల్లి మరి లక్ష్మీదేవి మా ఇంటి మహాలక్ష్మి అవ్వడానికి పెళ్లి చేస్తావా అంటే ఆ చెల్ల ఏం బతుకోరిందయ్యా అలాంటి ఇలాంటి నరమానులు చేసుకునే పెళ్లి కాదు ఆనాడు శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత మాదగిటి బిడ్డ మావరాల ఎల్లవ పేరు స్వయంవరం కట్టినట్టు జనక మహారాజు తనగన్న బిడ్డ సీతాదేవి మీద స్వయంవరం కట్టినట్టు అదే కాక మేపాలగిరి నగరం వెళ్ళదు మేపాల మహారాజు మేపాల రాజు భార్య కామడేలు కన్న బిడ్డ దమయంతి పేరు మీద స్వయంవరం కట్టినట్టుగా వాళ్ళ పేరు మీద స్వయంవరం ఎట్లా కట్టిన నా పేరు స్వయంవరం కడితే ఎక్కువైనా కులం తక్కువైనా ఏ తక్కువ జాతి గాని మెడలోన పూలమాల పడ్డా గాని అతన్నే పెళ్లి ఆడతాడని ఇక బిడ్డ బతుకోరింది ఒక్క బిడ్డ బిడ్డమాట ఎట్ల కాలంలో ఒక్క చెల్లెట్ల మాట మరి కాలం కానీ ఊరూరికి ఉత్తరాలు పల్లె పల్లెకు పరమాన్నం అంతా పట్టే రామ తోడవు చనలేస్తాడు రాయో ఏమని ఉత్తరాలు రాస్తాలయ్యా వలసా బ్రాహ్మణపురి పట్నం వెళ్ళ రాజు మరి రామురెడ్డి భార్య మరి కనకావతి దేవి అన్నా మరి పెద్దవాడు మరి కోడారెడ్డి చిన్నవాడు చిన్న కృష్ణారెడ్డి కోడబుట్ట చెల్లె మహాలక్ష్మి దేవి మహాలక్ష్మీదేవి పేరు మీద స్వయంవరం కడతాను కులం ఎక్కువైనా కులం తక్కువైనా ఏ జాతికి సంబంధించినా కానీ ఉత్తరాలు అందిన వెంటనే మా కాడికి రాగలరని ఊరూరికి ఉత్తరాలు పల్లె పల్లెకు పరవాళ్ళు రైరేకలు పంపుతారట అన్నదమ్ములు ఇద్దరు అందులో ఒక ఉత్తరంలో ఎవరు ఉంటుంది మరి ఆ లింగాలపురి పట్నం వెళ్ళే మామిళ్ళ పాపిరెడ్డి భార్య లింగవ్వ కన్న కొడుకు పెద్ద కొడుకు సుబ్బిరెడ్డి మరి కొడుకు పెళ్లి చేసిన కోడలు వెంకటవ్వ చిన్న కొడుకు వెంకటరెడ్డి వాళ్ళిద్దరు తోడ పుట్టింది ఆడబిడ్డ వచ్చావు అరే ఆ ఉత్తరం ఎవరు పుట్టింది సుబ్బిరెడ్డి పుట్టింది ఆ సుబ్బిరెడ్డి అది పల్లెకు పటవారతనం చెప్తాడు పల్లెకు పటవారతనం చేసి సుబ్బిరెడ్డి పుడితే ఆ ఉత్తరం పట్టుకొని ఎక్కడికి అరే నా తమ్మునికి అయితే పెళ్లి కాలేదు నా తమ్మునికి ఆడికి తీసుకొని పోతే నా తమ్ముని మెడలో నా పూలమాల పడితే నా తమ్మునికి నా పూలం పెళ్లి అవ్వచ్చు అని బర్రగాజీ వెంకటరెడ్డి దగ్గరికి వచ్చిండు బర్రగాజీ వెంకటరెడ్డి దగ్గరికి వచ్చి తమ్ముడా ఇట్లా అది సేవరం అట ఆడికి పోదాం దారు నీ మెడల అది అటువంటి పూలమాల పడితే నీకు ఇది పెళ్లి చేస్తారా తమ్ముడా పోదాం రమ్మని ఆ తమ్ముని తీసుకొని వచ్చిండు తమ్ముని తీసుకొని వచ్చి ఆడబిడ్డ బుచ్చవని తీసుకొని అత్తలింగమని తీసుకొని యారాలు వెంకటవని తీసుకొని మరి అది అటువంటి కూడా అందరంగం బయలు వెళ్ళి ఎడికత్తాను భరసా బ్రాహ్మణులపురి పట్నం అయినా బ్రాహ్మణుల పట్నం వస్తాను అమ్మా సీతారామరాజుడా సభ చేసి కూర్చుంటే ఆ మందిలో కూడా వాళ్ళు కూడా కూర్చున్నారట కూర్చున్నప్పుడు చెల్లెలా మహాలక్ష్మీదేవి సభ చేసి కూర్చున్నారు ఇక సభ ఈ పూలమాల అయిపో చెల్లెలంటే ఆ మహాలక్ష్మీదేవి పూలమాల పట్టుకుని సభలో తిరుకుండా వస్తుంటే ఒకసారి పూలమాల పట్టి పైకి ఎగరేస్తే ఎవరి మెడల పూలమాల పడ్డది ఆ లింగాలపురి పట్నం వెళ్ళే మామిల పాపిరెడ్డి వారి లింగవ్వ చిన్న కొడుకు అది వెంకటరెడ్డి బర్రగా చెప్పిన వారి మెడల పూలమాల పడ్డది పూలమాల పడ్డప్పుడు అటువంటి
ఆ రోజు సజవరం అంటే వేసిన పందిరి వేసినట్టే పోసిన పోలు పోసినట్టే ఒకరి ఏళ్ళు ఒకరు మడుచుకున్నది గంధర్వ లగ్గం అంటారు ఒకరి బిడ్డలో దండలు మడుచుకున్నది గంధర్వ లగ్గం అంటారు అని ఆ రోజు మా ప్రేమతో పెళ్లి చేస్తారే అప్పుడు ఆ వెంకటరెడ్డి సుబ్బిరెడ్డి అన్నారు మీరు చెల్లెను తయారు వెళ్ళి మాతి నా నగరం తీసుకుపోతాను అన్నాడు అన్నప్పుడు చూడు అని ఆ తల్లి కనకవతి దేవియా ఇద్దరు అన్నలు చూడు ఏం చేసిళ్ళు చెల్లెలా పుట్టి నీళ్ళు విడిచిపెట్టి పెట్టిండి ఆ తయారండి పోతారో చెల్లెలా అని ఆ చెల్లెకు ఒడిబియ్యం కట్టిళ్ళు ఒడిబియ్యం కట్టి చెల్లెను దారంగి అన్నారు చెల్లెలాను అది ఇంటి ఆడ బిడ్డ కడప దాటి పోయేటప్పుడు కడప కడిగి ఇంకో 5 బొట్లు పెట్టిపో చెల్లెలా అన్నప్పుడు చెల్లె మాలక్ష్మి దేవి కడప కడిగి ఇడుపుకు 5 బొట్లు పెడతానని ఆ వంగబడి అది అటువంటి ఆ కడప కడిగి ఇడుపుకు 5 బొట్లు పెడతా అంటే ఉడవాల బియ్యం కింద పడ్డాడు అప్పుడు ఇద్దరు అన్నలు చూసి చెల్లెలా ఉడవాల బియ్యం కింద పడ్డది వల్లి మిక్కులైంది ఇలా పోవద్దు చెల్లెలా ఉండు అన్నారు అంటే ఆ చెల్లె అన్నది అన్నా నా చెల్లె పోతుందని ఏ రంగా ఉడవాల బియ్యం కట్టిలా ముడి బిగలేదు ఆ ఉడవాల బియ్యం కింద పడ్డ దానికేం తప్పు లేదు అన్న పోతాను అన్న మాట కాదని పోతారన్నప్పుడు ఆ చెల్లెని తీసుకొని ఇంటి ముందు కత్తండి వాళ్ళ ఇంట్లో ఉన్నది కర్రగాళ్ళ కస్తూరి కర్రగాళ్ళ కస్తూరి బిల్లి ఆ తల్లి ఆ కాళ్ళలో మెదులుతుందట ఎదురుగా ఉరికొచ్చి చెల్లెల పిల్లి వచ్చింది కాళ్ళలో మెదులుతుంది ఎదురుగా ఉరికొచ్చింది పిల్లి అది ఎదురుగా రాగా పోవద్దు పోయే ప్రయాణం బంద్ చేసి చెల్లి అన్నారు అన్నా రోజు నేను అన్నం తినేటప్పుడు పిల్లి నా దగ్గరికి వస్తే అన్నం వేసేది అన్నం వేసే తల్లి పోతుందని నాకు ఎదురుగా వచ్చి కాళ్ళలో మెదులుతాను దానికేం తప్పు లేదు పోతాను అన్నారు ఆ చెల్లెని తీసుకొని మరి ఇంటి ముందుకు వచ్చిళ్ళు ఇంటి ముందుకు వచ్చి పచ్చడిలకు బదారు కట్టెలకు అది అటువంటి కట్టెల బండి ఎదురుగా అయిందట కట్టెల బండి ఎదురుగా అయితే చెల్ల కట్టెల బండి ఎదురుగా అయింది చెల్ల పోవద్దంటే అన్నా మరి కట్టెలేంది ఏదే అది అటువంటి ఇంటికి మరి వాసానికి దూలానికి అది అటువంటి ఇళ్ళకి వచ్చిన రోజు పాలమూరాన్ని పెట్టుకునేది కూడా కట్టెలేంది ఏంటిది అన్నా దానికేం తప్పలేదు పోతా ఉన్నదట చెల్లెలా మరి అవి పోదు రమ్మని బజారు కట్టే ఆ కొత్త కుండల బండి ఎదురుగా అయిందట కుండల బండి ఎదురుగా అయితే చెల్ల కుండ ఎదురుగా పాంగ పోండి చెల్లంటే అన్న ఇలా దేవునికి బోనం చేసేది కుండే కూరలు దేవునికి బోనం చేసేది కుండే కూర పెళ్ళైన రోజు కూర అలవట్టేది కుండే ఇళ్ళకి వచ్చేది కూరాడు పెట్టేది కుండే కుండ లేని పండు ఏంటిదన్నా నేను పోయే ప్రయాణం ఆపకి వెళ్ళిపోతాను అన్నదా మాట అదిగా చెబుతాను పో చెల్లి అని అన్నారట పోతన్ను అని చెల్లి అన్నదాట పో అని అన్నదట అందుకే అన్నారు పోయేటోళ్ళు పొయ్యత్తను అనాలి సాగదోటోళ్ళు పొయ్యిరమ్మనాలి పొయ్యిరమ్మన్నమాట అన్నలకు రాలేదు పొయ్యత్తనన్నమాట చెల్లెకు రాలేదు మరి ఆ సుబ్బిరెడ్డి వెంకటరెడ్డి ఆడబిడ్డ ఉచ్చవ అత్త లింగం వేయాలి వెంకటవ్వ మరి ఆ పొల్ల మాల తీసుకొని బల్లె కూతురు పెట్టుకోని ముర్రివైన కుండల కాడికి వచ్చి ముర్రివైన కుండల నీళ్లు కాళ్ళు కడుక్కొని ఆ బిడ్డ మాలక్ష్మి దేవి కడప ఇంటిలో అడుగు పెట్టింది అమ్మల గుడిచలో అడుగు పెట్టినప్పుడు అమ్మల గుడిచ బరబర బరబర మంటమండి అమ్మ కనుక జీరి మెడలైతే
ఎక్కడిది ఎండాకాలం వస్తే నా గుడిసెల చల్లగా ఉండేది సూర్యుడు చంద్రుడు మా ఇంట్లోకి వెళ్ళిపోయేది వాన పడితే బలబల గాలొస్తే గలగల నా గుడిసె అంటే దీని మంత్రాలు వస్తాయి దీని తంత్రాలు వస్తాయి మంత్రాల వల్ల నేను గుడిసెని మాయం చేసి బంగులో చేసింది దీని మంత్రాలు వస్తాయి అంటే అయ్యా నాకేం మంత్రం రాదు ఏ తంత్రం రాదు అయ్యా నమ్ముకోరు నిన్ను మా ఊళ్ళో బ్రహ్మదేవుని విగ్రహం ఉన్నది తడబడ్డ తారం చేసి బ్రహ్మదేవుని ఎత్తులు చేయబట్టి ప్రమాణం చేయాలన్నాడు మహాలక్ష్మీదేవి తడిబడి తారం చేసి బ్రహ్మదేవుని విగ్రహం కాడిగచ్చి నెత్తిలో చేయబెట్టి ప్రమాణం చేస్తున్నాడు ఆ పొల్లందులో తప్పు లేదు అది అటువంటి సత్యవంతురాలనే బ్రహ్మదేవుడు మాట్లాడితే రమ్మని ఆ పొల్లని నిలుకొని అదిగో బంగులాలు నింపుకున్నారు ఆ రోజు నింపుకున్న వాళ్ళే అట్లా కొన్ని రోజులు కడతాయి తిన తిండి కలుగుతుంది కట్ట బట్టలు లేనలో కట్ట పట్టగలుగుతుంది ఏటికెళ్ళు పాటికి పనులు అవుతాయి ఇక కొన్ని రోజుల వరకు అన్న పల్లెకు పట్టువారతనం చేసి అన్నకు ముత్యాల దారవందరంలో కొలువచ్చిందట ముత్యాల దారవందరంలో కొలువస్తే ఈ పల్లెకు పట్టువారతనం ఎవరు ఇవ్వాలా చేయాలని తమ్ముడు నువ్వు బర్రగాజులు బంద్ చేయాలి మనకు భూములు చేయాలి బంగుళాలు అయినాయి ఇక నువ్వు మాత్రం పల్లెకు పట్టువారతనం నువ్వు చేయి నేను ముత్యాల దారవందరం కొలువు పోతాను అన్నాడు అని ఆ తమ్మునితో చెప్పి ఆ పట్టువారతనం చేయమని ఇంటికి వచ్చిండు మరి ఈ మరదలు మహాలక్ష్మీదేవి వచ్చినా కంచెలే మా ఇంటి వారం పెరిగిపోతుంది లక్ష్యం పెరిగిపోతుంది ఈ తాళం చేసి ఎవరి చేతులు పెడితే ఎవరు కాపాడతారు అని ఆ మరదలు వచ్చిన కంచెల సంసారం పెరిగిపోతుంది కదా మరదల చేతుల తాళం చేసి పెట్టి ఇంటి వారం కాపాడమని ముత్యాల దారవందలు కొలువు పోతున్నాని మరదల దగ్గర కట్టిడు బాగా సుబ్బిరెడ్డి అమ్మా మరదల తాళం చేసి నీ చేతులు పెడతానా నేను వచ్చినాక ఇంటి ఎవరం కాపాడు అన్నాడు బావా నాకన్నా పెద్దది మీ తల్లి చేతులు పెట్టమంటే అది ముసలిది అయింది బాలకాళ్ళ పడ దానికి ఏం తెలుస్తలేదు దాని చేతులు పెట్టిన అన్నాడు మా అక్క చేతులు పెట్టమంటే అది అంత ఇప్పించింది దుకాణంలో 100 రూపాయలు పట్టుకొని పోతే 20 రూపాయలు సామాన్ తెస్తుంది 80 రూపాయలు అన్నేసి పెట్టేస్తుంది దాని లెక్క రాదు అది అంత గాయిద్దాం అన్నాడు మీ చిన్న చేతులు పెట్టమంటే అది అంతకన్నా పిచ్చిది అది దాని చేతిలో పెట్టిన అన్నాడు మరి ఆ మరదల చేతిలో తాళం చేరి పెట్టినప్పుడు ఈడన బల్లి వాళ్ళకి కుడికన్ను వదులుతుందా తెలుసుకొని బిడ్డ తాళం చేతులు తీసుకున్నది మరదలాగే నేను పోతాను ఇంటి ఎవరం కాపాడు నా బావ పోతాను బావతో అన్నది బావా నేను వేనాక ఐనీళ్ళు కలిగి ఉండి ఆయన సంసారం కలిగి ఉండి ఏడికెట్లు పాటికి బరులు భూములు జాగ్రైతే కేదారి కబురమ్మ రతకాల పనితుడు నోవు నోవుకుంటున్నా మొక్కుకున్నా నోగు పట్టే సీదులు తెచ్చిచ్చిపో బావా అన్నది సీదులు అంటే అప్పుడు మరదలు అన్నది బావా నా నోవు పట్టే సీదులు ఇవ్వగాదు ఎనత గంపలు ఎండికట్ల పీటలు తులసింత బండు గోడిగిక్కుడుగా అడవి కాకరకాయ హరిచంద్ర పప్పు తెచ్చిచ్చి బావయ్యా బావ సుబ్బిరెడ్డి అన్నాడు ఎనత గంపలు నాకు తెలియదు ఎండికట్ల పీటలు నాకు తెలియదు తులసింత బండు నాకు తెలియదు గోడిగిక్కుడుగా నాకు తెలియదు అడవి కాకరకాయ చంద్రపప్పు నాకు తెలియదు నువ్వే తెచ్చుకో ఆ సీతలన్నీ డబ్బులు సీతలు పెట్టి పోతాండి ఆ బిడ్డ ఎవరు అది కొట్టుకుంటే బంగులు ఎక్కింది బాగా పోతంటే బంగులెక్కి ఆ బంగుల మీద ఉండి ఎవరిని పిలిచింది తిరుపతి దేవుని భార్య అలివేలు మంగమ్మ పద్మాలదేవిని పిలుచుకొని అడవి కాకరకాయ చంద్రపప్పు తెమ్మన్నది అడవేదిని భార్య పార్వతమ్మను విష్ణు భార్య లక్ష్మీదేవిని సరస్వతి దేవిని పిలుచుకొని మరి గులసింత పండు గోడు ఎండికట్ల పీటలు ఇళ్ళ గంపల కానీ సీతలు పట్టుకున్న దేవుడు బంగుల మీదకి వచ్చి బంగుల మీద చుట్టూ కామనేసినటువంటి వాళ్ళు ఉంటే దేవుడు చుట్టూ 14 యావడ మెరుతల తలకు అని ఒకసారి తలవని వెనుకోమని చూసి అయ్యో మరదలా నువ్వు అది అటువంటి నరమానవరాలం అనుకున్న దేవత మా ఇంటికి పోయి వచ్చినవా దండం పెట్టి ఆ బావ సుబ్బిరెడ్డి ముత్యాల దారవందరూ కొలువు వెండా బావ కొలువు వెండా ఈ మహాలక్ష్మీదేవి వీళ్ళందరూ మేడల్లో ఉన్నారా ఈ ఆరాలు ఎక్కడ అనుకుంటాను అయ్యో ఆడబిడ్డ కూర్చవ్వా మొన్నొచ్చిన దాని చేతులు అమ్మి అన్న తాళం చేతులు పెట్టిపోయిండు నేను భార్యనున్న నా చేతులు పెట్టిపోవద్దని ఆరాలు సరే నీ వదిన నీ చేతిలో పెట్టకుండా నేను ఆడబిడ్డ నా చేతిలో పెట్టద్దా అని ఆడబిడ్డ ఆ అత్తలింగం నా కన్న కొడుకు నా చేతిలో పెట్టద్దా అని ఆ తల్లి కూడా ముగ్గురు పన్నాగమ్మండి వాళ్ళ బర్రగాచే బాలయ్యని పిలిచి ఇగో అది అటువంటి నా కోడలు నవ్వుకుంటుంది మా యారాలు నవ్వుకుంటుంది అన్నం తిని పొమ్మని బర్రగాచే బాలయ్యని తీసుకొచ్చి అది అటువంటి ఆ మహాలక్ష్మి ఉంటుంది వాళ్ళు అప్పుడే పరమాన్నం అంటే ఆశపడినోడా
ఆ పర్వన ఇంట్లో వచ్చినప్పుడు 2 తలుపులు పెట్టిళ్ళు ఇక మళ్ళీ సూత్రాలు అది కూడా నా కోడలు చేసే కొట్టతనాన్ని మొత్తుకుంటాను అప్పుడే అది కూడా వండి బర్రగా పిల్లగాడు వెంకటరెడ్డి అదిగో పల్లె పడవారు తరగదు ఇంటి ముందుకు వచ్చాడు ఇంటి ముందుకు వచ్చిన వల్లే కొడక నీకు అదిగో నీ భార్య తప్పు చేస్తుందిరా బర్రగా బాలే తొడ మీద కూర్చుని అడిగాజ బరిగాజ పడతా ఇంట్లో ఉన్నది చూడమంటే 2 తలుపులు తిత్తే అయ్యానే పరమన్నం అంటే ఆశపడచ్చు నాకే తప్పు తెలియదని అది అటువంటి బర్రగా బాలే ఉరుకుతాడు నేనేమన్నా తప్పు చేసినా అని ఆ మహాలక్ష్మీదేవి కడపోతలు అడుగుపెట్టినప్పుడు బాట కత్తి సీత పట్టి చేసుకున్న భర్త వెంకటరెడ్డి భార్య మహాలక్ష్మీదేవి తలగొట్టినమ్మా తలగొట్టినప్పుడు శిరసు ఎగిరిపోయి కడపవతల పడ్డది చిరుమండం కడపల్లో పడ్డది ఈ బిడ్డ ప్రాణం పోయినాడు అక్కడ భరత బ్రాహ్మణుల పట్టణంలో ఉన్న తల్లి కనకవతి దేవి జీవిపోతుంది అక్కడ దేవి లేనప్పుడు ఈ బిడ్డ జీవి అదిలో తల్లి కళ్ళ పోయింది అబ్బా మీరు ఆ రోజు వద్దంటే వచ్చినందుకు నాకు అన్ని ఆటంకాలు జరిగిన వద్దంటే వచ్చిన పాపకారు నా ప్రాణం తీసిండు అబ్బా ఇక్కడ నీ ప్రాణం పోతుంది మరి ఇద్దరం పటవాయి ఊరూరున 3 పాటల కాడ నేను మహాలక్ష్మి అయి నిరుతా అవ్వా నువ్వు నాతోని పాటుగా భూలక్ష్మి అయి నెరువు నాతోటి అని ఆ తల్లి వీళ్ళు పటవారి ఊరూరున 3 పాటల కాడ తల్లి వీళ్ళు భూలక్ష్మి మహాలక్ష్మి అయి నెరిసిందమ్మా మహాలక్ష్మి భూలక్ష్మి నెరిసి అటువంటి బంగ్లా మొక్కన చూసినప్పుడు బంగ్లా కాలి కూలింది బంగ్లా కాలి కూలిన వల్ల బంగ్లాలల్లా భర్తలు ఇంగవా యారాలు ఇక్కడ ఆడబిడ్డ వచ్చావు భర్త వెంకటరెడ్డి ఆ బంగ్లాల కాలి కూలి వాళ్ళ ప్రారంభమైంది అలా ప్రారంభమైందా అందలారా కోటరెడ్డి చిన్న కృష్ణరెడ్డి కళ్ళబోయి నేను దేవతల నిలిచిన తల్లి బిడ్డలు మాకు పూజారులు కావాలని అందులో కళ్ళ చెప్పింది మరి బావ సుబ్బిరెడ్డి కళ్ళబోయి అని చెప్పింది బావ వద్దండు నా చేతిలో తాళం చేసి పెట్టి వచ్చినందుకు మీ తమ్ముడు నా ప్రాణం ఇచ్చాడు వాళ్ళ పండగమ్మంటే మరి నేను దేవతనై నిలిచిన ఇక్కడ బంగ్లాల కాలికలు వాళ్ళు చచ్చిపోయాళ్ళు నా భూలక్ష్మి ముందు వాళ్ళు ఒక పురుబండల ఇల్లు బాబాను ఒక్కరి భూమి మీద ఉండి అంబాల వాళ్ళైనా కొలుపు కొలవన్నది అంబాల వాళ్ళైనా కొలుపు కొలవని బాగా చెప్పింది బిడ్డ మరి అది ఆనాటి మహాలక్ష్మి ఈనాటి ఆ మహాలక్ష్మి భూలక్ష్మి తల్లి బిడ్డలు ఊరూరులో 3 బాటల కాడ పూటరే అని పెట్టుకుంటారు మరి అది కూడా తల్లి బిడ్డలు వడవారి దేవతలని మెరిసినప్పుడు మరి వాళ్ళ మాత్రం రామువారి సంస్థానము రాజయ్య పేరు మీద మహాలక్ష్మి కథ ఈ కథ ఇటుకి సంపూర్ణం కథ చెప్పిన వాళ్లకు కలుగు పుణ్యాలు దోపుతాను ఇన్న వాళ్లకు లోకాలు అది అటువంటి నిద్ర వేణులకు నిద్ర ఓనోళ్లకు కథ ఇన్నోళ్లకు ఏనోళ్లకు 1000 ఏళ్ళ సర్గం 100 ఏళ్ళ జగతీరం 9 భార్యల